ఎస్ సార్. చదువుతాను సార్. Do you have that paper with you? ఎస్ సార్. Okay, చదువు. Yeah, you can read. నాకు ఒక పెద్ద బిల్డింగ్ ఉండాలి. Okay. ఆ బిల్డింగ్‌లో 3 రూమ్స్ ఉండాలి సార్. Okay. ఒక పెద్ద హాల్. Yeah, a big hall. ఎస్ సార్. నువ్వు చెప్పేదంతా నేను ఇంగ్లీష్లో ట్రాన్స్లేట్ చేస్తుంటాను. డోంట్ వరీ. యా. ఒక పెద్ద హాల్ ఉండాలి. యా. హాల్ మిడిల్‌లో సార్ గోడకి యా. పెద్దగా కబోర్డ్స్ ఉండాలి. Okay, in the middle of the hall, to the wall, there must Yes, be a sir. big cupboards, shelves. ఆ కబోర్డ్ నిండా ఫుల్ ఆఫ్ టెడ్డీ బియర్స్. ఓకే, ఉండాలి అంటే నువ్వు పెట్టుకోవాలి. ఓకే, ఐ విల్ అరేంజ్ సమ్ టెడ్డీ బేర్స్ ఇన్ దోస్ కబోర్డ్స్. ఓకే సార్. మనం తయారు చేసుకోవాలి కదా, ఎవరు పెట్టరు కదా. ఇంకా ఓకే సార్. యా షూర్. ఇంకా బెడ్రూమ్కి వచ్చేసి పెద్ద మంచాలు సార్. రూమ్ లో సరిపడా ఉంటాయా, ఇంకా పెద్దగా ఉంటాయా? అంత పెద్దవి కాదు సార్. ఓకే, దట్ మీన్స్ సైజ్ చెప్పొచ్చు కదా, 5x5 అని, 5x6, 6x6 లేదా కింగ్ సైజ్ అని చాలా ఉంటాయి. మీరు అంటే రీసెర్చ్ 6x6 సార్. ఓకే, 6x6. ఎస్ సార్. యా, ఇన్ ద బెడ్రూమ్ 6x6 కింగ్ సైజ్ బెడ్ మస్ట్ బి దేర్, కాట్. ఎస్ సార్. దానికి ఇంకొక డ్రెస్సింగ్ టేబుల్. ఓకే, ఇన్ ద బెడ్రూమ్ ఏ స్పెషల్ డ్రెస్సింగ్ టేబుల్ బి దేర్. కిచెన్ రూమ్ సార్. ఓకే, కమింగ్ టు కిచెన్ రూమ్. ఎస్ సార్. కిచెన్ రూమ్ లో ఒక ఫ్రిడ్జ్. ఓకే, కెన్ యూ గెస్ ద కంపెనీ? కంపెనీ ఎల్జీ. ఓకే, లైఫ్ ఈస్ గుడ్. ఎల్జీ ఫ్రిడ్జ్, ఏ డబుల్ డోర్? ఎస్ సార్. ఓకే, డబుల్ డోర్ రిఫ్రిజిరేటర్ షుడ్ బి దేర్. ఎస్ సార్. ఇంకా నువ్వు 2 రూమ్లే చెప్పావు, ఒక బెడ్రూమ్ చెప్పావు. హాల్ ఉంది కదా. ఓకే, హాల్, బెడ్రూమ్, కిచెన్. ఇంకా 2 రూమ్స్ ఉంటాయి కదా సార్. ఓ, హాల్ కాకుండా, కిచెన్ కాకుండా 3 రూములా? ఎస్ సార్. ఓకే, టెల్ మీ అబౌట్ అదర్ 2 రూమ్స్. ఆ 2 రూమ్స్ గెస్ట్స్ ఎవరైనా వస్తే ఉండడానికి ఒక రూమ్ సార్. ఓకే, ఇన్ కేస్ whenever you get some you receive guests, so Yes. you provide those 2 rooms to the guests. ఎస్ సార్. ఓకే, వాటి గురించి ఏం రాయలేదా? వాటి గురించి ఏమీ రాయలేదు సార్. దాంట్లో కూడా అంతే సార్. 6x6 మంచం, డ్రెస్సింగ్ టేబుల్. గెస్ట్లకి సరిపడా అరేంజ్మెంట్ చేస్తే సరిపోతుంది. అందులో ఎస్ సార్. కాబట్టి యా, వెరీ నైస్. ఎక్కువ ఖర్చు పెడితే మళ్ళీ వేస్ట్ కదా అందులో. సరే సార్. రేర్ గా వాడతాం, రోజు గెస్ట్లు రారు కదా. ఫోల్డబుల్ మంచాలున్నా పర్లేదు, ఎందుకంటే ఆ రూమ్ స్పేస్ గా ఉంటే మనం మళ్ళీ ఏమైనా వాడుకోవచ్చు. వాళ్ళకే కాదు సార్, మనం కూడా అప్పుడప్పుడు వెళ్ళొచ్చు కదా సార్. మన సిస్టర్స్ వాళ్ళు వస్తారు, ఉంటారు. మన పిల్లలు ఉంటే పిల్లలు కూడా వెళ్తారు. ఫ్యూచర్. ఎస్ సార్. యా, వెరీ గుడ్. బ్రదర్స్, సిస్టర్స్, చిల్డ్రన్, సో హూ ఎవర్ గెస్ట్స్ అంటే బయట వాళ్ళేం కాదు, మన వాళ్ళే, మన రిలేటివ్స్. ఎస్ సార్. యా, వెరీ బ్యూటిఫుల్ హౌస్ యూ హ్యావ్ డిస్క్రైబ్డ్, శాంతి కేజియా. థ్యాంక్ యూ సార్. ఇచ్చిన టాస్క్ ఫుల్ చేసినందుకు ఐఎమ్ వెరీ హ్యాపీ. ఇంకా ఎవరన్నా చేశారా? లావణ్య, కెన్ యూ డిస్క్రైబ్? భారతిని అడగండి సార్. భారతి రాశారని నాకు పెట్టింది సార్. ఓ, భారతి, మేబీ టాకింగ్ ఓవర్ ద మొబైల్ ఫోన్. షీ హ్యాస్ జస్ట్ లెఫ్ట్ ద మీటింగ్. ఓకే సార్. అక్కడ లెఫ్ట్ అంటే వాళ్ళు కావాలని వెళ్ళినట్టు కాదు. ఏదైనా కాల్ వచ్చింది అనుకోండి, మనకి ఇక్కడ లెఫ్ట్ అని పడుతుంది. ఓకే సార్. మళ్ళీ చూడండి, కాల్ కట్ అవ్వగానే జాయిన్ అని వస్తుంది. ఓకే సార్, నేను రాస్తాను సార్, పెట్టండి. నువ్వు పెట్టావు. మీ దగ్గర పేపర్ ఉంటే చదివితే బాగుంటుంది కదా. 1 minute సార్, చదువుతాను. యా, షూర్. If you can explain in English also, no problem, because it is English class. It is possible, I can guess. ఫస్ట్ కొటేషన్ సార్. నా కలల నిలయం, నా అందమైన కలల ప్రపంచం. Okay, my dream house and my dream house is my life. ఎస్ సార్. నా కలల నిలయం చాలా అందంగా ఉంటుంది.
ఆ నిలయం మొత్తం 3 గదులు మరియు ఒక వంటగది, ఒక హాల్ కూడా ఉంటుంది. ఓకే. ఎదర భాగం పూల మొక్కలతో అందంగా ఉంటుంది. ఓకే. వెనక భాగం పండ్ల మొక్కలతో అందంగా ఉంటుంది. ఓకే. మొదటి గదిలో అమ్మ, నాన్న ఉంటారు. ఓకే. రెండో గదిలో అన్నయ్య ఉంటాడు. ఓకే. మూడో గదిలో నేను ఉంటాను. ఓకే. గదిలో మరొక చిన్న గది కూడా ఉంటుంది. ఓకే. ఆ చిన్న గదిలో మొత్తం బొమ్మలు మరియు టెడ్డీ బేర్స్ చాలా ఉంటాయి. ఓకే. నా గదిలో ఒక మంచం ఉంటుంది. ఓకే. ఆ మంచం పక్కన ఒక టేబుల్ కూడా ఉంటుంది. ఆ టేబుల్ మీద నా ఒక్కదాని ఫోటో సింగిల్ ఫోటో మరియు నా ఫ్యామిలీతో దిగిన ఫోటో, నా ఫ్రెండ్స్ తో దిగిన ఫోటో కూడా ఉంటుంది. ఓకే. దాని మీద ఫ్లాస్క్ కూడా పూల కుండీ కూడా ఉంటుంది. వెరీ గుడ్. నా మంచం వెనక భాగంలో నా చిన్నప్పటి నుంచి ఇప్పటి వరకు నా ఫ్యామిలీతో, నా ఫ్రెండ్స్ తో దిగిన ఫోటోస్ అన్ని ఉంటాయి. ఓకే. నా 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 మంచం కుడి వైపున నేను చేసిన క్రాఫ్ట్ వర్క్స్ అన్ని ప్రాజెక్ట్స్ అన్ని అంటించి ఉంటాయి. ఓకే. నా హాల్ మా హాల్లో గాడ్ టీవీ ఉంటుంది. ఓకే. టీవీ పక్కన సీతాకోక చిలుకలు స్టిక్కర్స్ చాలా అందంగా అంటించి ఉంటాయి. వెరీ గుడ్. వి ఆర్ ఇమాజినింగ్. నువ్వు చెప్తుంటే అలా ఎలా ఉంటుందని మేము ఊహించుకుంటున్నాం. ఓకే. వెరీ నైస్. నా గదిలో గోడ మీద నెమలి బొమ్మలు అతికించి ఉంటాయి. ఓకే. వంటగదిలో ఫ్రిడ్జ్, కూలర్, సింక్ ఉండాలి. వై డు యూ వాంట్ కూలర్ దేర్? సార్ సారీ సార్, నేను కూలర్ అనట్లేదు, ఇది ఓవెన్ సార్. ఓవెన్. ఓవెన్. ఓకే. కానీ అందమైన ప్రపంచంలో చాలా ఉంటాయి. ఓకే. యూ ఆర్ డ్రీమింగ్ వెరీ కాస్ట్లీ హౌస్. ఓకే. ద ఇంటీరియర్ డిజైనింగ్ ఈజ్ వెరీ కాస్ట్లీ. అంటే కట్టించడానికి చాలా తక్కువ అవుతుందేమో గానీ, లోపల నువ్వు చెప్పిన ఐటెమ్స్ అన్నీ చాలా ఎక్కువ అవుతున్నాయి. ఆ ఐటమ్ ఏముంది నేను పెట్టుకున్నాయే కదా సార్ అన్ని. Yeah, you are making by yourself. That's why it's very less. Yeah, very nice. So నేను జాబ్ చేసినప్పుడు అలాంటి ఇల్లు కట్టుకోవాలి. you are saying it with heart. నువ్వు చెప్తున్నప్పుడు చాలా ఫీల్ అయి చెప్పావు కదా. సార్ యా, నిజంగా ఆ ఇల్లు నీకే ఉంటే ఎలా అన్నట్టుగా నిజంగా ఫీల్ అయి చెప్పావు. అంటే తెలుస్తుంది నీ మాటల్లో చాలా అందంగా ఉంటుందని. అంటే ఆ ఫీల్ తోటి చెప్పావు. సో ఇంగ్లీష్ కూడా మనం బాగా అర్థమైనప్పుడు నువ్వు మాట్లాడుతుంటే ఆ రిథమ్ వచ్చేస్తుంది ఆటోమేటిక్గా. లేదంటే చదివినట్టు ఉంటుంది మనం మాట్లాడే ఇంగ్లీష్. ఐఎమ్ కమింగ్, యు ఆర్ కమింగ్. ఇప్పుడు నువ్వు ఎలా చెప్పావో ఖచ్చితంగా మనకు ఆ భాష మీద పట్టు వచ్చిందనుకోండి, ఇంగ్లీష్ మీద కూడా మీరు మాట్లాడేటప్పుడు కూడా మీ ఆ ఫీల్ పెట్టి మాట్లాడతారు. ప్లీజ్ రా అని, అంటే ఏదైనా చెప్పేటప్పుడు కుడ్ యూ ప్లీజ్ గివ్ మీ అని. సో అది ఖచ్చితంగా మీకు వస్తుంది ఇదే విధంగా మీరు ప్రాక్టీస్ చేస్తే. యా, హూ ఎల్స్? భారతి ఈస్ దేర్. సో శాంతి ఈజ్ సజెస్టింగ్ భారతి టు డిస్క్రైబ్ హెర్ ఓన్ డ్రీమ్ హౌస్. నౌ ఐ రిక్వెస్ట్ భారతి టు ప్రెజెంట్ హెర్ డ్రీమ్ హౌస్. Yeah, it is done for Bharati. Sir. Do you have a paper with you? Yes, sir. Yeah, present it proudly and loudly. Yes, sir. Sir, my house lo 3 bedrooms. Yeah, 3 bedrooms. 1 hall. 1 hall. 1 kitchen. 1 kitchen. 2 bathrooms. 2 bathrooms, sir. Okay, 2 bedrooms. Bedroom kochi sir 5x5 manchams. Okay. Cupboards, sir. Cupboards, yeah. 1 dressing table. Yeah, dressing table. AC. AC. Okay, you are. Teddy bears undaలి sir cupboard lo. What you are saying? Cupboards lo teddy bears undali. Teddy bears. Yeah, so many people are fond of teddy bears. Very nice. And kitchen kochi sir ఒక fridge.
ఓకే. ఫ్రిడ్జ్. గ్రైండర్, ఓకే. అండ్ కావాల్సిన వస్తువులన్నీ దాంట్లో ఉంటాయి సార్. నాకు వంటకి కావాల్సినవన్నీ. యాహ్! డూ యూ మెయింటైన్ కబోర్డ్స్ ఇన్ కిచెన్ ఆల్సో? ఎస్ సార్. యాహ్! హాల్లో 1 దివాన్ కాట్. ఓకే. దివాన్ కాట్. యాహ్! యాహ్! హాల్‌లో సోఫా సెట్ ఉండాలి సార్. యెస్. 2 ఫ్యాన్స్. 2 ఫ్యాన్స్. ఓకే. ఇన్ హాల్. పెద్ద టీవీ ఉండాలి సార్ గోడకి. యాహ్! పెద్ద 34 ఇంచెస్? ఎస్ సార్. మేబీ 42 ఐ థింక్. బిగ్ మీన్స్. ఎస్ సార్. యాహ్! అంతే సార్. ఔట్‌సైడ్ ఒకటి ఎక్వేరియం ఉండాలి సార్. aquarium. You are ఎస్ fond సార్. of growing fish. ఎస్ సార్. Do అండ్ హౌస్ బ్యాక్ సైడ్ గార్డెన్ కూడా ఉండాలి సార్. okay. You want to grow the garden also. ఎస్ సార్. Very nice. What థ్యాంక్ is యూ your సార్. favorite flower? రోజ్ సార్. So, do you grow rose plants around your garden? ఎస్ సార్. See, if you grow like that, like a design, it will be a marvelous one. Jasmine, sir. థ్యాంక్ యూ సార్. Yeah, very nice. You have a good dream. థ్యాంక్ యూ సార్. Thank you very much, Bharati, for presenting your own dream house. So థ్యాంక్ యూ now సార్. I request somebody else. మీ ఎవరు రాస్తారు నాకు తెలియదు. మీ ఈ స్టూడెంట్స్లో దాదాపు there are 9 స్టూడెంట్స్. ముగ్గురు చెప్పారు. మిగిలిన వాళ్ళు ఎవరున్నారు? శాంతి చెప్పింది, లావణ్య చెప్పింది, భారతి చెప్పింది. యేసుమణి, ఇంకా పూజ, చల్లా పూజ, సందీప్, బాలు, రవీంద్ర. సో మీరు సార్ సందీప్ చెప్పానండి సార్. యా సందీప్. ఇప్పుడు మనకు తెలుస్తుంది మగవాళ్ళ డ్రీమ్ ఎలా ఉంటుందో. ఓకే. యా సందీప్. నిన్న కూడా అడిగాడు సార్. Sandeep, you can present if you do not have paper also directly, if you can. Now it is turn for Sandeep. I will make him the speaker. Sandeep ekkadunnadu? Sandeep. Yeah, Mr. Sandeep, now you are the presenter. Now you can present your dream house. ఆడపిల్లలు ముగ్గురు చెప్పాం. Yeah, Mr. Sandeep, we are waiting for you. Are you there, Mr. Sandeep? Akkadunnava? Are you there? So we are eagerly waiting for you. So he left the meeting. Okay. Maybe some other reasons. Ravindra is there. Ravindra Tirumani. Yeah. He's so confident. Ravindra, are you there? And Nagsai Verma Maila is. Yeah, Ravindra is active. Yeah, Ravindra, can you present your dream house? Or will you take some time? Sometimes, sir. Can you present tomorrow? Yes, sir. Yeah, sure. Okay, sir. Nagsai Verma Maila. Yes, sir. Will you present now or will you take some more time? 2 days కావాలి సార్. Today? Tomorrow, sir. Okay, you want some time. Okay. Yes, You sir. I will present. prepare and yeah, think about it because it's a dream house. You cannot make randomly. Yeah, present tomorrow. Ravindra and Nagsai Verma. I will remember your names. Present tomorrow. Yeah, Balu Krovidi. Sir. Yeah. Do you want some time or will you present now? Sir, అంటే ఓపెన్ No, I don't get you. Please repeat. అక్యూరియల్ లేన్స్ ఓపెన్. నువ్వు ఇప్పుడు చెప్తున్నావా? సార్ ఇప్పుడు చెప్తావా? రేపు చెప్తావా? రేపు చెప్తాను సార్.
Okay, okay. I thought you were presenting now. That's why I'm confusing. ఓకే. దాదాపు క్లారిటీ వచ్చింది. ఎవరున్నారు ఇక? ఎఫ్ఎఫ్ పాండా, చల్ల పూజ. పాండా అంటే పూజ అనుకుంటాను. పూజ. పూజ. ఈ ఎఫ్ఎఫ్ పాండా అనే వాళ్ళు ఎవరు? పూజ సార్. యా, చల్లా పూజ. వాట్ అబౌట్ యూ పూజ? డూ యూ ప్రెజెంట్ టుడే ఆర్ డూ యూ వాంట్ సమ్ మోర్ టైమ్? రేపు చెప్తా సార్. రేపు. వెరీ నైస్. ఐ డోంట్ మైండ్. మీరు కూడా ఏమి ఇబ్బంది పడాల్సిన పని లేదు. రేపు ప్రిపేర్ అవ్వండి. ఐ విల్ గివ్ యూ ఛాన్స్ టు యూ టుమారో. యూ ప్రెజెంట్ బ్యూటిఫుల్లీ. యా. Now we are going to the dream house, doll's house by the క్యాథరిన్ మ్యాన్స్ఫీల్డ్. మనం కొంత డిస్కస్ చేసాం. ఇవాళ కూడా ఇంకా మిగిలిన 40 minutes మనం పాఠం చెప్పుకుందాం. ఇస్ దట్ ఓకే? ఓకే సార్. యా, దెర్ ఈస్ ఐ థింక్ 5 minutes లెఫ్ట్. నో ప్రాబ్లం. లెసన్ చాలా పెద్దగా ఉంటుంది మనకి. ఐ విల్ ప్రెజెంట్ సమ్ వెబ్సైట్ ఫర్ యూ సో దట్ యూ విల్ సీ ద మ్యాటర్ ఆల్సో. సో మొన్న ఎంతవరకు చెప్పుకున్నాం? could you remember how many pages we have finished? 2 pages? I think we have covered 2 pages that day. మీకు కనిపిస్తుంది ఇక్కడ 100. So we are dealing with this is the title of the name, The Doll's House, short story by Catherine Mansfield. It's about writer name we have discussed that day, Catherine Mansfield. She lived only 34 years. She was born in New Zealand and died in London. This is her image, The Doll's House by Catherine Mansfield. Yeah, can I read the from the beginning or shall I go to directly to the second page? Can I begin from the beginning or can I jump to the second page? సార్ బిగినింగ్ చేయండి సార్, ఎందుకంటే చాలా మంది సిగ్నల్ అందట్లేదు మొన్న. Okay. And also we will understand more, I think. Yeah, చూద్దాం. సో స్టార్టింగ్లో కొంచెం ట్రబుల్ ఇచ్చిన ఇది రాను చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది ఈ కథ. దిస్ ఈజ్ ఎ షార్ట్ స్టోరీ రిటన్ బై క్యాథరిన్ మ్యాన్స్ఫీల్డ్. ఐ విల్ జూమ్ ఇట్ ఫర్ యూ సో దట్ మీకు ఎంతవరకు కనిపిస్తుందో చెప్పండి, అక్కడ ఆపుతాను. ఈజ్ ఇట్ ఓకే? ఇప్పుడు మీ మొబైల్లో క్లియర్గా కనిపిస్తుంది. సంబడి జాయిన్. కనిపిస్తుంది సార్. అనిపిస్తుంది సార్. When dear old Mrs. A went back to town after staying with the Burnells, she sent the children a doll's house. ఇక్కడ మిస్సెస్ హే అనే ఆవిడ ఏరే ఊరు వెళ్ళిన తర్వాత ఆ బర్నెల్స్ హౌస్ అనే వాళ్ళ ఇంటికి ఒక డాల్ పంపింది. అదే ఒక డాల్స్ హౌస్. ఇట్ వాస్ సో బిగ్ దట్ ద కార్టర్ అండ్ ప్యాట్ క్యారీడ్ ఇట్ ఇంటు ది కోర్ట్ యార్డ్. సో వరండాలోకి, మీ కోర్ట్ యార్డ్ అంటే ఇంటి ముందు ఖాళీ స్థలం, ఆ రోజు చూపించాను. ఆ కార్టర్ అంటే మోసేవాడిని కార్టర్ అంటాం. సో కార్టర్ అండ్ ప్యాట్ క్యారీడ్ ఇట్ ఇన్ టు ది కోర్ట్ యార్డ్. ఇట్ వాస్ సో బిగ్ అండ్ దేర్ ఇట్ స్టేడ్. అక్కడ పెట్టారు. ప్రాప్డ్ అప్ ఆన్ 2 wooden boxes beside ది ఫీడ్ రూమ్ డోర్. సో ఫీడ్ రూమ్ డోర్ అంటే మేబీ కిచెన్ లాంటిదే. దాని పక్కన 2 wooden boxes పెట్టి ఆ డాల్స్ హౌస్ని దాని మీద పెట్టారు. నో హార్మ్ కుడ్ కమ్ టు ఇట్. దానికి వచ్చిన ఇబ్బంది ఏమీ లేదు. హార్మ్ మీకు తెలుసు, నో హార్మ్ కుడ్ కమ్ టు ఇట్. ఇట్ వాజ్ సమ్మర్. సో అది వేసవికాలం. అండ్ పెర్హాప్స్ ద స్మెల్ ఆఫ్ పెయింట్ వుడ్ హ్యావ్ గాన్ ఆఫ్ బై ద టైమ్ ఇట్ హ్యాడ్ టు బి టేకెన్ ఇన్. మనం అది తీసుకునేసరికి ఆ పెయింట్ కూడా పోయి ఉంటుంది, అంటే స్మెల్ పోయి ఉంటుంది. అంటే 1-2 రోజులు చాలు కదా పెయింట్ ఆరిపోవడానికి. ఫర్ రియల్లీ ద స్మెల్ ఆఫ్ పెయింట్ కమింగ్ ఫ్రమ్ దట్ డాల్స్ హౌస్. కానీ ఇంకా వస్తూ ఉంది ఆ పెయింట్ వాసన. స్వీట్ ఆఫ్ ఓల్డ్ మిస్సెస్ హే, అఫ్ కోర్స్ మోస్ట్ స్వీట్ అండ్ జనరస్. ఎక్కడ దాకా ఉంది?
ద స్మెల్ ఆఫ్ పెయింట్ కమింగ్ ఫ్రమ్ ద డాల్స్ హౌస్. ఓకే, బ్రాకెట్లో వాళ్ళు ఫీల్ అవుతున్నారనమాట. ఎవరు? మిస్సెస్ హే పంపింది కదా. బా, స్వీట్ ఆఫ్ ఓల్డ్ మిస్సెస్ హే. మిస్సెస్ హే గురించి మీరు అంటారు కదా, యు ఆర్ సో స్వీట్ అని. సో ఆవిడ అంటున్నారు, మిస్సెస్ హే వాజ్ సో స్వీట్, చాలా మంచిది. దాని అర్థం అంతే ఉంటుంది, స్వీట్ అంటే. అఫ్ కోర్స్ మోస్ట్ స్వీట్ అండ్ జనరస్. ఇంకా జనరస్ అంటే దయ అని. ఓకే, ఆవిడ చాలా ఆ డాల్ హౌస్ పంపించినందుకు ఆ పిల్లలు చాలా పొగుడుతున్నారు ఆ మిస్సెస్ హేని. ఓకే, బట్ ద స్మెల్ ఆఫ్ పెయింట్ వాజ్ క్వైట్ ఎనఫ్ టు మేక్ ఎనీ వన్ సీరియస్లీ ఇల్. If you suppose, if you take the close breath of the smell, we will feel sick, it's saying. In Aunt Beryl's opinion, so Aunt Beryl's opinion, the paint smell is dangerous to health, even before the sacking was taken off and when it was. Okay, ద సాకింగ్ మీన్స్ గోని సంచి అని చెప్పాము ఆ రోజు. మేబీ ఇది ప్యాకింగ్ దానిలో అయ్యి వచ్చి ఉంటుంది డాల్స్ హౌస్. దాని నుంచి తీసే ముందు కూడా ఆ పెయింట్కి సంబంధించిన దాని గురించి చెప్తుంది ఆంట్ బెరెల్స్. ఈవెన్ బిఫోర్ ద సాకింగ్ వాజ్ టేకెన్ ఆఫ్ అండ్ వెన్ ఇట్ వాజ్. దేర్ స్టుడ్ ద డాల్స్ హౌస్. స్టుడ్ మీన్స్ స్టాండ్, స్టుడ్. అక్కడ నిలబడింది లేదా నిల్చోబెట్టారు. దేర్ స్టుడ్ ది డాల్స్ హౌస్, ఏ డార్క్ ఆయిలీ స్పినాచ్ గ్రీన్. మీకు స్పినాచ్ అంటే ఆ రోజు నాకు ఎవరో పాలకూర అని చెప్పారు. థ్యాంక్ యూ, మేబీ భారతి అయి ఉంటుంది. సో స్పినాచ్ గ్రీన్, పాలకూర రంగులో దానికి పెయింట్ వేస్తున్నారు. దేర్ స్టుడ్ ద డాల్స్ హౌస్, ఏ డార్క్ ఆయిలీ స్పినాచ్ గ్రీన్ పిక్డ్ అవుట్ విత్ బ్రైట్ ఎల్లో. ఓకే, అక్కడక్కడ ఎల్లో కూడా వేస్తారు. పిక్డ్ అవుట్ విత్ బ్రైట్ ఎల్లో. It's two solid little chimneys. Chimneys means పొగ్గొట్టాలు. It's two solid little chimneys glued onto the roof. Roof means the top of the floor. ఏమంటాం, మనకి పైన ఉండేదాన్ని రూఫ్ అంటాం. దాన్ని ఇంగ్లీష్ తెలుగులో ఏమంటాం? పెంకులు. తెలుగులో ఏమంటాం రూఫ్ని? సో కొమ్మ సార్. ఏమో నాకు గుర్తు రావడం లేదు ఆ పదం. సో మనం ఒక బిల్డింగ్ పై భాగాన్ని రూఫ్ అంటాం. ఓకే, అంటే వర్షం పడకుండా కప్పు సార్, పైకప్పు. పైకప్పు. యా, థ్యాంక్ యూ ఫర్ రిమైండింగ్ మీ. సో గ్లూయిడ్ ఆన్ టు ద రూఫ్. ఈ చిమ్నీస్ ఆ పైకప్పు మీద పెట్టారు. వర్ పెయింటెడ్ రెడ్ అండ్ వైట్. రెడ్ కలరు వైట్ కలరు కాంబినేషన్ తోటి ప్యాచెస్ లాగా వేసేసారు. అంటే మనం బ్రిక్స్ పెడితే అలానే ఎలా వేస్తామో అలా, రెడ్ అండ్ వైట్. అండ్ ద డోర్ గ్లీమింగ్ విత్ ఎల్లో వార్నిష్. ఇక డోర్ చూసినట్లయితే ఎల్లో వార్నిష్ వేశారు. గ్లీమింగ్ అంటే మెరవడం ఇక్కడ, అంతే మీనింగ్. మనం పెద్దగా పట్టించుకోవాల్సిన పని లేదు, చిన్న చిన్నవి. అండ్ ద డోర్ గ్లీమింగ్ విత్ ఎల్లో వార్నిష్ వాజ్ లైక్ ఎ లిటిల్ స్లాబ్ ఆఫ్ టాఫే. టాఫే అంటే ఆ ముందు భాగంకి ఇలా వంగి ఉన్నట్టుగా ఉండడం. సో దాన్ని చూడండి, స్లాబ్ లాగా దాన్ని చేశారు. వాజ్ లైక్ ఎ లిటిల్ స్లాబ్ ఆఫ్ టాఫీ. 4 విండోస్. చూడండి, విండోస్ పైన వాడు టాఫీ అంటే అదే ఉద్దేశం. మనకి వర్షం పడకుండా ఇలా మనం ఎప్పుడైనా పెంకుటిల్లు చూసినప్పుడు ఎలా వి షేప్లో ఉంటుందో, వి తిరగదిప్పి షేప్ ఉంటుంది కదా, ఆ షేప్లో విండోస్ కూడా పెడతారు. ఓల్డ్ హౌసెస్కి అలా ఉంటాయి. ఈ మధ్య డిజైన్స్ వస్తున్నాయి, ఇంతకుముందు అలా ఉండే అనమాట. అంటే వర్షం పడితే అలా కారిపోతాయి, ఇంట్లోకి రాకుండా ఉండడం కోసం. Was like a little slab of toffee. 4 windows, real windows. Actually this is a doll's house. అంటే బొమ్మ హౌస్, కానీ వాళ్ళు నిజంగానే రియల్ విండోస్ పెట్టేశారు. ఒక్కో చాట్ చూడండి, మనం ఏదైనా బొమ్మ కొనుక్కుంటే నిజంగానే షర్టు ప్యాంట్ ఒరిజినల్ వేసి పెట్టుంటాయి. సో దట్ ఈస్ వెరీ అంటే రియల్గా అనిపించడం కోసం అలా చేస్తారు. చిన్న చిన్న నిజంగా శారీనే కట్టడం, అమ్మవారికి కట్టినట్టు అలా కొన్ని డాల్స్కి నిజంగానే డ్రెస్ వేస్తారు. ఇక్కడ కూడా నిజమైన కిటికీలు పెట్టారు. 4 windows, real windows, were divided into panes by a red streak of green. Sorry, broad streak of green. Okay, I was misread. ఆ 4 windows-కి డివైడెడ్ ఇంటూ పెయింట్స్. రెండుగా డివైడ్ చేస్తూ మనం ఏం చేస్తాం, పెయింట్ వేసేస్తారు. బ్రాడ్ స్ట్రీక్ ఆఫ్ గ్రీన్, కొంచెం పెద్దగా, స్ట్రీక్ అంటే పట్టీ అని, కొంచెం బ్రాడ్గా పెద్ద పట్టీతోటి గ్రీన్ వేసారు. There was actually a tiny
ఏ టైనీ పోర్చ్. ఈ పోర్చ్ అన్న కూడా అదే ఆర్చ్ లాంటిది. ఆ కిటికీ పైన వచ్చే డిజైన్. ఈ టోఫీ, పోర్చ్ బోత్ ఆర్ సినానిమస్. పెయింటెడ్ ఎల్లో, దానికి ఎల్లో కలర్ వేశారు. విత్ బిగ్ లంప్స్ ఆఫ్ కంజీల్డ్ పెయింట్ హ్యాంగింగ్ అలాంగ్ ద ఎడ్జ్. ఓకే, అక్కడ ఆ ఎడ్జెస్లో హ్యాంగింగ్ అంటే ఊగులాడడం లేదా వేలాడడం, పెయింట్ తోటి వేలాడినట్టుగా అది మనకు కనిపిస్తుంది. బట్ పర్ఫెక్ట్ లిటిల్ హౌస్, చాలా పర్ఫెక్ట్గా ఉంది అని చెప్తున్నారు. హూ కుడ్ పాసిబుల్లీ మైండ్ ద స్మెల్? ఇంత బాగా ఉంటే స్మెల్ ఎవరు పట్టించుకుంటారు? Who could possibly mind the smell? It was part of the joy, part of the newness. Okay, so the paint is a part of the newness and the part of the joy. Open it quickly, someone. ఎవరో అంటున్నారనమాట, అరే ఓపెన్ చేయండి రా తొందరగా హౌస్ని అని. Because it has come in the box. The hook at the side was stuck fast. దానికి ఉన్న హుక్ ఒక సైడ్కి స్టక్ మీన్స్ తగిలించడం కదా, తగిలించారు స్పీడ్గా. ప్యాట్ ప్రైడ్ ఇట్ ఓపెన్ విత్ హిస్ పెన్ నైఫ్. మీకు ఆ రోజు పెన్ నైఫ్ చూపించాను, ఫోల్డెడ్ నైఫ్. ఓకే, మనం చెప్పుకుంటే దాంతో వీడు ఆ ప్యాట్ అనేవాడు ఓపెన్ చేశాడు. ప్యాట్ ఫ్రైడ్ ఇట్ ఓపెన్ విత్ హిస్ పెన్ నైఫ్ అండ్ ద హోల్ హౌస్ ఫ్రంట్ స్వింగ్ బ్యాక్. ఓకే, ఫ్రంట్ అనేది ఊగులాడుతూ ఉంది జాయిగా. స్వింగ్ అంటే దానికి ఫాస్ట్ వచ్చేసి స్వంగ్. ద హోల్ హౌస్ ఫ్రంట్ స్వింగ్ బ్యాక్ ఆర్ స్వంగ్ బ్యాక్, ఇది ఫాస్ట్లో చెప్తున్నారు కాబట్టి స్వంగ్ బ్యాక్. అండ్ దేర్ యూ ఆర్ గేజింగ్ ఎట్ వన్ అండ్ ది సేమ్ మూమెంట్ ఇన్ టు ద డ్రాయింగ్ రూమ్ అండ్ డైనింగ్ రూమ్. ఓకే, ఇది కొంచెం పెన్ నైఫ్తో కట్ చేయగానే మనకి పార్సిల్ ఓపెన్ అవుతుంది కదా, దాని నుంచి కనిపించే చెప్తున్నాడు వాడు. ఓకే, ఫ్రంట్ ఇలా వేలాడుతూ ఉన్నట్టుందట. గేజింగ్ అంటే చూడడం, దూరం నుంచి చూస్తే గేజింగ్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్, ఐఎమ్ గేజింగ్ స్టార్స్. దేర్ యు ఆర్ గేజింగ్ ఎట్ వన్ అండ్ ది సేమ్ మూమెంట్ ఇన్ టు ద డ్రాయింగ్ రూమ్. చిన్న బొక్కలో నుంచి డ్రాయింగ్ రూమ్లోకి చూస్తున్నాడు. జనరల్గా డ్రాయింగ్ రూమ్ అంటే మనం హాల్ అంటాం చూశారు, హాల్నే వాళ్ళు డ్రాయింగ్ రూమ్ అంటారు. ఓకే, ఇంగ్లీష్ వాళ్ళు మనం యాజ్ అన్ ఇండియన్స్ వీ కాల్ ఇట్ హాల్ అనొచ్చు, డ్రాయింగ్ రూమ్ అనొచ్చు. వాళ్ళు మాత్రం హాల్ని డ్రాయింగ్ రూమ్ అంటారు. సో డోంట్ వరీ, డ్రాయింగ్ రూమ్ అంటే ఏంటో తెలియదు అనుకోకండి. ఇట్స్ సిమిలర్ టు హాల్. అండ్ డైనింగ్ రూమ్, అవి రెండు కనిపిస్తున్నాయి, హాలు డైనింగ్ రూమ్. ద కిచెన్ అండ్ 2 bedrooms, అవి కూడా కనిపిస్తున్నాయి. దట్ ఈస్ ద వే ఫర్ ఏ హౌస్ టు ఓపెన్. అలా ఓపెన్ చేయాలరా అంటున్నాడు ఎవడో. అంటే ఈ పిల్లలే. వై డోంట్ ఆల్ హౌసెస్ ఓపెన్ లైక్ దాట్? మిగిలిన హౌసెస్ కూడా ఎందుకు ఇలా కట్టరు? How much more exciting than peering through the slit of a door into a mean little hall with a hat stand and 2 umbrellas. చూడండి వాళ్ళు ఎలా మాట్లాడుకుంటున్నారు. Why don't all houses open like that? How much more exciting, ఎంత ఎగ్జైటింగ్గా ఉందో చూడండి. ఎందుకు? పీరింగ్ అంటే తొంగి చూడడం. ఓకే, పీరింగ్ త్రూ ద స్లిట్ ఆఫ్ ఎ డోర్. స్లిట్ అంటే చిన్న హోల్. ఓకే, ఆ డోర్కున్న హోల్ నుంచి చూస్తున్నారు. పీరింగ్ త్రూ ద స్లిట్ ఆఫ్ ఎ డోర్ ఇంటూ ఎ మీన్ లిటిల్ హాల్. ఆ చిన్న హాల్లోకి వాళ్ళు డోర్ నుంచి చూస్తున్నారు. విత్ ఏ హ్యాట్ స్టాండ్ అండ్ 2 umbrellas. మేబీ ఇవి అంబ్రెల్లాస్ లోపల ఉన్నాయా బయట ఉన్నాయా తెలియడం లేదు. హ్యాట్ కూడా వీళ్ళ నెత్తిని గురించి మాట్లాడుతున్నాడా లేదా లోపల ఉన్నాయా తెలియడం లేదు. మనకు కొంచెం ముందుకెళ్తే తెలుస్తుంది. దట్ ఈస్, ఇజంట్ ఇట్, అలా ఉండాలి. కాదా? ఇజంట్ ఇట్ అంటే కాదా అని అర్థం. దట్ ఈస్, అలా ఉండాలి. ఇజంట్ ఇట్ what you long to know about a house when you put your hand on the knocker? Okay, perhaps it is the way God opens the house at dead of night when he is taking a quiet turn with an angel. సో మనం ఆ డోర్ నాబ్ ఉంటుంది కదా, దాన్ని తీస్తూ ఉంటే ఎలా ఉంటుందో చెప్తున్నారు. ఎలా ఉంటుంది? గాడ్ ఓపెన్స్ హౌసెస్ ఎట్ డెడ్ ఆఫ్ నైట్. రాత్రుల్లో సైలెంట్గా ఉన్నప్పుడు దేవుడు ఓపెన్ చేస్తే ఎలా ఉంటుందో అలా ఉంటుందని చెప్తున్నారు. అంటే మనం ఓపెన్ చేసినప్పుడు అలా ఉండాలి. హీఈస్ టేకింగ్ ఎ క్వైట్ టర్న్ విత్ అన్ ఏంజల్. ఓకే, దేవదూతతో వచ్చినప్పుడు ఎలా ఉంటుందో అలా ఉంటుంది. ఓ ద బోనెల్ చిల్డ్రన్ సౌండెడ్ ఎస్ దో దే వర్ ఇన్ డిస్పైర్. చూడండి, ఒక్కోసారి
మనం కరెంటు పోతే అరుస్తాం గట్టిగా. అవతల వాళ్ళకి అది భయం అనిపించవచ్చు, ఒక్కోసారి ఎంజాయ్మెంట్ అని అనిపించవచ్చు. వీళ్ళు అలా కేరింతలు వేస్తుంటే ఏదో బాధతో వేసినట్టుగా అనిపిస్తుందట, కానీ నిజంగా బాధ కాదు, అది వాళ్ళ ఎంజాయ్మెంట్. అంటే డిస్పైర్ అంటే బాధ అని అర్థం, అందుకని నేను మీకు రివర్స్లో చెప్పాల్సి వస్తుంది. ద బర్నల్ చిల్డ్రన్ సౌండెడ్, అలా అనిపిస్తుంది, సౌండెడ్ యాజ్ దో దే వర్ ఇన్ డిస్పైర్. వాళ్ళు చాలా కేరింతలు కొట్టడం బాధగా అనిపిస్తుంది, కానీ అలా లేదు నిజానికి. ఇట్ వాజ్ టూ మార్వెలస్, చాలా బాగుంది. మార్వెలస్ అంటే బాగుందనే సరిపోదు, గుడ్ అంటే బాగుంది. మార్వెలస్ అంటే అద్భుతం అనాలి. ఇక ఒక్కొక్క పదం ఒక్కొక్క విధంగా ఉంటుంది కదా తెలుగులో కూడా. సో ఇట్ వాజ్ టూ మార్వెలస్, చాలా అద్భుతంగా ఉంది. ఇట్ వాజ్ టూ మచ్ ఫర్ దామ్, అది వాళ్ళకి చాలా ఎక్కువ. ఆ చిన్న హౌస్ కూడా ఇట్ వాజ్ టూ మచ్ ఫర్ దామ్. దే హ్యాడ్ నెవర్ సీన్ ఎనీథింగ్, అలాంటిది వాళ్ళు ఎప్పుడు చూడలేదు. దే హ్యాడ్ నెవర్ సీన్ ఎనీథింగ్. చూడండి అక్కడ మనం మాట్లాడుకున్నవన్నీ ఉన్నాయి. బ్రాడ్ గ్రీన్ పెయింట్స్ ఉన్నాయి విండోకి. అక్కడ చెప్పిన పోర్చ్ ఉంది, విండో పైన చూడండి పోర్చ్ ఉంది మనకి వి షేప్లో. నెక్స్ట్ ఇంకేమున్నాయి, ఎల్లో వార్నిష్ ఉంది, గ్రీన్ పెయింట్, డార్క్ గ్రీన్ పెయింట్, స్పినాచ్ గ్రీన్ ఉంది. మనకి ఇక్కడ 2 చిమ్నీస్ కనిపిస్తున్నాయి, గమనించండి. పొగ్గొట్టాలు 2 ఉన్నాయి. ఇది మనకి ఫ్యాక్టరీ లెక్క కనిపిస్తుంటుంది, బట్ వాళ్ళ ఇల్లులన్నీ అలానే ఉంటాయి. బ్రిటిష్ వాళ్ళ ఇల్లులు ఎక్కువగా ఇలానే కట్టుకుంటారు. ఎందుకు ఈ చిమ్నీస్ అంటే దే వాంట్ సమ్ వామ్త్నెస్, వాళ్ళకి ఎప్పుడు వేడి ఉండాలి కాబట్టి, ఇంట్లో ఫైర్ ఎప్పుడు మండిస్తారు కాబట్టి చిమ్నీ ఎప్పుడు ఉండాలి. ఇప్పుడు అంటే మనకి గ్యాస్ వచ్చింది, వాళ్ళకి నాకు తెలిసి గ్యాస్ తోటి ఎవరు చలి కాసుకోరు. సో సపరేట్ మేబీ ఇప్పుడు ఏసీ రెగ్యులేట్ చేస్తాం మనం, అంటే వేడి కావాలంటే వేడి, చలి కావాలంటే చలి. సపోజ్ ఇఫ్ యూ గో బ్యాక్ టు 1850s 70s, అప్పుడు ఏసీలు లేవు కదా, 1900. సో ఆ టైంలో ఇల్లులు ఇలా ఉండేవి. నెక్స్ట్ సో చూడండి కింద వుడెన్ టేబుల్ కూడా మీకు కనిపిస్తున్నట్టుగా ఉంది. యా, దిస్ ఈస్ ద వుడెన్ టేబుల్. దేర్ ఆర్ 2 tables. Then they had never seen it like it in their lives. వాళ్ళ జీవితంలో ఇలాంటిది ఎప్పుడు చూడలేదు. ఆల్ ద రూమ్స్ వర్ పేపర్డ్. ఓకే, నీట్గా పేపర్ కొట్టున్నాయి. ఇది పెయింట్ చేసే వాళ్ళకి తెలుస్తుంది పేపర్ ఎందుకు కొడతారో, కొంచెం స్మూత్గా అవడం కోసం పేపర్ కొడతారు. ఆల్ ద రూమ్స్ వర్ పేపర్డ్. దేర్ వర్ పిక్చర్స్ ఆన్ ద వాల్స్ పెయింటెడ్ ఆన్ ద పేపర్. ఓకే, పిక్చర్స్ ఉన్నాయి, ఒక పెయింట్ చేసి పడి ఉన్నాయి. నెక్స్ట్ విత్ గోల్డ్ ఫ్రేమ్స్ కంప్లీట్. ఏవైనా పిక్చర్స్ ఉంటే వాటికి గోల్డ్ ఫ్రేమ్ తోటి ఫ్రేమ్స్ ఉన్నాయి. రెడ్ కార్పెట్ కవర్డ్ ఆల్ ద ఫ్లోర్స్ ఎక్సెప్ట్ ద కిచెన్. ఓకే, రెడ్ కార్పెట్ మనం సెంటర్లో వేసుకుంటాం జనరల్గా, వీళ్ళు మరి ఆల్ ద ఫ్లోర్ అన్నారు. చూద్దాం, అంటే టోటల్గా వేసాము. ఆల్ ద ఫ్లోర్స్ ఎక్సెప్ట్ ద కిచెన్, రెడ్ కార్పెట్ కవర్డ్ ఆల్ ద ఫ్లోర్స్ ఎక్సెప్ట్ ద కిచెన్. రెడ్ ఫ్లష్ చైర్స్, మీకు ఆ రోజు చైర్స్ కూడా చూపించాను. రెడ్ ఫ్లష్ చైర్స్ అంటే కొంచెం ఎనికి ఊగులాడే చైర్ని ఫ్లష్ చైర్స్ అంటాం. ఫ్లష్ అంటే కొంచెం స్పాంజ్ టైప్ ఉంటాయేమో. రెడ్ ఫ్లష్ చైర్స్ ఇన్ ద డ్రాయింగ్ రూమ్, అంటే హాలే. గ్రీన్ ఇన్ ద డైనింగ్ రూమ్, చూడండి చైర్స్ కూడా వాళ్ళు ఎలాగా కలర్ మార్చారు. రెడ్ ఫ్లష్ చైర్స్ ఇన్ ద డ్రాయింగ్ రూమ్, గ్రీన్ ఇన్ ద డైనింగ్ రూమ్, టేబుల్స్, బెడ్స్ విత్ రియల్ బెడ్ క్లాత్స్. దాంట్లో ఉన్న బెడ్స్ చిన్న చిన్న వాటికి కూడా రియల్ బెడ్ క్లాత్ వేశారు. ఏ క్రాడిల్, ఒక చిన్న ఉయ్యాల ఉంది. ఏ స్టవ్, ఏ డ్రెస్సర్ విత్ టైనీ ప్లేట్స్. ఓకే, అక్కడ డ్రెస్సర్ ఉంది విత్ టైనీ ప్లేట్స్, చిన్న చిన్న ప్లేట్లు ఉన్నాయి. అండ్ 1 బిగ్ జగ్, అక్కడ నీళ్లు తాగడానికి ఒక జగ్ ఉంది. బట్ వాట్ కెజియా లైక్డ్ మోర్ దెన్ ఎనీథింగ్, అందులో ఒక చిన్న కెజియా అనే ఒక చిన్న అమ్మాయి ఉంది క్యారెక్టర్. సో కెజియాకి ఏమి ఇష్టపడింది? కెజియా లైక్డ్ మోర్ దెన్ ఎనీథింగ్ వాట్ షీ లైక్డ్ ఫ్రైట్ఫుల్లీ వాజ్ ద ల్యాంప్. ఇట్ స్టూడ్ ఇన్ ద మిడిల్ ఆఫ్ ద డైనింగ్ రూమ్ టేబుల్. ఇది ఎక్కడుంది? డైనింగ్. ఇట్ స్టూడ్ ఇన్ ద మిడిల్ ఆఫ్ ద డైనింగ్ రూమ్ టేబుల్. An exquisite little amber lamp with a white globe. Okay, this is a
లిటిల్ యాంబర్ ల్యాంప్. మీకు యాంబర్ ల్యాంపులు అంటే పాత రోజుల్లో మీకు గ్యాస్ లైట్లు లాగా ఆయిల్తో నింపబడిన లైట్లు గుర్తుకు తెచ్చుకోండి. సో అలాంటి ల్యాంప్ అనమాట, ఓల్డ్ ల్యాంప్. సో వెలిగించవచ్చు. సో యూ డోంట్ థింక్ అబౌట్ ఎలక్ట్రిసిటీ, ఇట్స్ ఏ ల్యాంప్ విత్ ఆయిల్. ఇట్ వాజ్ ఈవెన్ ఫిల్డ్ ఆల్రెడీ ఫర్ లైటింగ్. దాంట్లో ఫిల్ చేసి ఉన్నారు ముందే లైటింగ్ చేయడానికి. ఇట్స్ ఏ ఒరిజినల్ వన్, దో ఆఫ్ కోర్స్ యూ కుడ్ నాట్ లైట్ ఇట్. మనం దాంట్లో లైట్ చేయలేము, కానీ ఒరిజినల్గా పెట్టారు. ఇఫ్ సంబడి వాంట్స్ టు జాయిన్ నౌ, యా, బిందు వాంట్స్ టు జాయిన్. యా, but when there was something inside that looked like oil and that moved when you shook it. మీరు షూక్ అంటే కదిలించడం, ఓకే, షేక్, షూక్, షేకెన్. సో ఇది పాస్ట్, షేక్కి ఫాస్ట్ అనమాట షూక్ అంటే మీరు కదిలించారనుకోండి అది కూడా మూవ్ అవుతుంది. దట్ మూవ్డ్ వెన్ యూ షూక్ ఇట్. ద ఫాదర్ అండ్ మదర్ డాల్స్ who sprawled very stiff as though they had fainted in the drawing room. సో హాల్లో ఫాదర్ డాల్, మదర్ డాల్, స్ప్రాల్డ్ అంటే మీరు ఎప్పుడైనా టైర్డ్ అయినప్పుడు ఇంటికి వచ్చి అలా పడిపోతారు చూడండి బెడ్ మీద. అంటే సక్రమంగా పడుకోరు, ఆ కాలు అటు, ఈ కాలు ఇటు, ఈ చెయ్యి అటు, మీకు ఇష్టం వచ్చినట్టు అలా పడుకొని నిద్రపోతారు, లేదా అలా పడిపోతారు, నిద్రలోకి జారుకుంటారు. దాన్ని స్ప్రాల్డ్ అంటాం. మీకు ఆ రోజు కూడా చూపించాం. లెట్ మీ షో యూ ఇమేజ్, ఎందుకంటే మీరు మర్చిపోకుండా ఉండడం కోసం ఐ విల్ షో యూ అగైన్. స్ప్రాల్డ్, ఓకే. చూడండి, మీకు ఆ రోజు చిన్నపిల్లలు ఎక్కువ అలా నిద్రపోతారు. ఓకే, స్ప్రాల్డ్. దిస్ బాయ్ ఆల్సో, లుక్ ఎట్ హిమ్, ఐ థింక్ హీ ఈస్ స్లీపింగ్ సమ్వేర్. ఇక్కడ చూడండి, ఈ అమ్మాయి అలా నిద్రపోతుంది. ఈజ్ దట్ క్లియర్? అర్థమైందా? యా, ఇంకా మీకు ఆ స్ప్రాల్ అనే మీనింగ్ మీరు మర్చిపోరు ఎప్పుడు, ఎందుకంటే ఇదే అదిగా వచ్చింది. ఎలాగంటే అలా పడి నిద్రపోవడాన్ని మనం, ఇటు చూడండి ఎలా నిద్రపోతున్నాడు, అలా పడిపోయాడు. ఓకే, స్ప్రాల్. ఇక నాకు తెలిసి నిద్రపోవడం అని కాదు, అంటే ఆ పొజిషన్, అంటే ర్యాండమ్గా అలా కాళ్ళు చేతులు పడేసి ఉండడమేమో అనుకుంటున్నాను. ఎందుకంటే ఇక్కడ ఇల్లు కూడా స్ప్రాల్ అవుట్ అన్నారు చూడండి. స్ప్రాల్ అంటే విస్తరించడమా సార్? యా, ఈ బొమ్మలని చూస్తే మనకి అదే తెలుస్తుంది. ఇన్ కేస్ తెలుగులో కూడా క్లియర్గా చూద్దాం. స్ప్రాల్ మీనింగ్ అని కొడతాను, ఎందుకంటే డౌట్ వచ్చినప్పుడే చూడాలి మనం. స్ప్రాల్ మీనింగ్ ఇన్ తెలుగు. విస్తరణ. చంటి పిల్లల మాదిరిగా కాళ్ళు చేతులు చాపి ఉండడం, లేదా అసహ్యంగా కాళ్ళు చేతులు చాపుకొని కూర్చోవడం, ఇలా ఇచ్చారు తెలుగులో. ఇస్ దట్ ఓకే? ఓకే సార్. Yeah, that is sprawl. Now let us go back again in the doll's house, where it is the father and mother dolls who sprawled very stiff. అలా పడిపోయి ఉన్నాయి. మీకు తెలుసు స్ప్రాల్ అంటే, యాజ్ దో దే హ్యాడ్ ఫెయింటెడ్. మీకు ఫెయింటెడ్ అని కూడా చూపించాను. లెట్ మీ సీ ఫెయింటెడ్. ఫెయింట్ అంటే తెలుసా ఎవరికైనా? ఫెయింటెడ్ చెప్పండి, చూసి చెప్పండి. ఇక్కడ నా ట్యాబ్లో కనిపిస్తుంది. ఫెయింటెడ్ అంటే మూర్ఛ. యా, అంటే ఎప్పుడైనా మనం బాగా పనిచేసిన స్ట్రెస్కి లోనైనా మనకు తెలియకుండా అలా పడిపోతాం. ఒక్కోసారి కళ్ళు తిరుగుతున్నాయి సరే అని పడిపోతారు. భోజనం చేయకుండా పనిచేస్తూనే ఉన్నారు, సో అప్పుడు కూడా మీ కళ్ళు తిరుగుతాయి. ఎక్కువ దూరం నిలబడి ఉన్నా. సో స్ప్రాల్డ్, ఓకే. ఫెయింట్ కూడా మీకు బొమ్మ చూపిస్తాను. ఫెయింట్. సో లుక్ ఎట్ హియర్. సమ్టైమ్స్ it's a kind of disease. Sometimes we get shock, we fainted. ఏదన్నా ఎలక్ట్రిసిటీ షాక్ తగిలినా కానీ మనం మూర్చిపోతాం. సమ్టైమ్స్ వెన్ వీ గెట్ యాక్సిడెంట్స్ ఆల్సో అలా మూర్చిపోతారు. ఒక్కోసారి స్టన్ అయినా, షాక్ గురైనా. సో ఐ డోంట్ వాంట్ టు డెల్ట్ ఇన్ దిస్. దీంట్లోకి డీప్గా వెళ్ళాల్సిన పని లేదు. సో డాల్స్ అలా ఉన్నాయట, అది కూడా మనకు కనిపిస్తాయి.
అండ్ దే 2 లిటిల్ చిల్డ్రన్ స్లీప్ అప్స్టైర్స్. అప్స్టైర్స్లో మదర్ డాల్ ఫాదర్ డాల్స్ యొక్క పిల్లలు నిద్రపోతున్నారు. చిల్డ్రన్స్ అస్లీప్ అప్స్టైర్స్. అస్లీప్ అన్న నిద్రపోవడమే. ఓకే, స్లీపు అస్లీపు రెండు దాదాపు సిమిలర్గా ఉంటాయి. డోంట్ వరీ. వర్ రియల్లీ టూ బిగ్ ఫర్ ద డాల్స్ హౌస్. ఆ ఇద్దరు పిల్లలు కొంచెం పెద్దగా కనిపిస్తున్నారు డాల్స్ హౌస్లో. దే డిడ్ నాట్ లుక్ ఎస్ దే బిలాంగ్డ్. ఈ ఇంట్లో వాళ్ళు దీనికి చెందిన వాళ్ళలాగా లేరు. ఎందుకంటే మీరు చూడండి, మీ బెడ్రూమ్లో బెడ్ కంటే డ్రెస్సింగ్ టేబుల్ పెద్దగా ఉందనుకోండి, ఇదేదో ఇక్కడ పెట్టాల్సింది కాదు అని మీకు అనిపిస్తుంటుంది. అలాగే అమ్మా నాన్న బొమ్మల కంటే పిల్లల బొమ్మలు లావుగా ఉన్నాయనుకోండి, మీకు కూడా ఇలాంటి ఫీలింగ్ వస్తుంది. దే డిడ్ నాట్ లుక్ అంటే కనిపించడం లేదు అలా. దే దో దే బిలాంగ్డ్. బిలాంగ్డ్ అంటే మీకు తెలుసు, దానికి చెందడం. బట్ ద ల్యాంప్ వాజ్ పర్ఫెక్ట్. ఈ ల్యాంప్ మాత్రం చాలా పర్ఫెక్ట్గా కుదిరింది. ఈ పర్ఫెక్ట్, నాకు దీన్ని కూడా అసలు నేను ఈ పర్ఫెక్ట్ అంటే కూడా తెలుసుకోలేకపోతున్నాను. లెట్ us చెక్ వన్స్ అగైన్. ఓ, పరిపూర్ణమైనది, లోపం లేని. ఖచ్చితంగా సార్. యా, పరిపూర్ణమైనది. Perfect. ఖచ్చితమైనది సార్ అది. ఖచ్చితం అంటే అది యాక్యురేట్ అంటాం. ఓకే, ఎగ్జాక్ట్లీ. అంటే ఒక్కొక్క దానికి ఒక్కొక్క మీనింగ్ ఉందని నాకు డౌట్ వచ్చి నేను ఇక్కడ కొట్టడం జరిగింది. చూడండి, ఇక్కడ నేను యాక్యురేట్ కొడితే ఖచ్చితంగా వచ్చింది. ఇంగ్లీష్లో వేరువేరుగా ఉంటాయి. ఇప్పుడు చూడండి, నేను పర్ఫెక్ట్ కొట్టినప్పుడు మీకు ఒకటి వస్తుంది కదా. పరిపూర్ణమైనది అంటే ఏంటి, ఎగ్జాక్ట్గా సరిపోతుంది అన్ని. అమ్మ బాబు. అంటే కరెక్ట్ గా కుదిరిందండి. యా, సపోజ్ మీరు ఏదైనా మ్యాచింగ్ డ్రెస్ వేసుకున్నారు, అబ్బా పర్ఫెక్ట్ అన్నారు అనుకోండి, అంటే సరిపోయింది. మీ ఐ డోంట్ వాంట్ ఎక్స్ప్లెయిన్ దిస్, యూ హ్యావ్ అండర్స్టూడ్ మోర్ ఐ థింక్. మనం దాన్ని ఎక్కువ మాట్లాడుకున్నా ఇట్ వోంట్ లుక్ గుడ్. It seemed to smile at Kezia to say, I live here. The lamp was real. ఇది కెజియా వైపే చూస్తున్నట్టుంది. సీమ్డ్ అంటే అలా అనిపించడం. ఇది మీరు నేర్చుకోండి ఇవాళ ప్లీజ్. ఇట్ సీమ్డ్ చాలా మంచి మీనింగ్. చూడండి, మీకే అనిపిస్తుంది. సీమ్ అనిపిస్తుంది. మీకు సపోజ్ ఇప్పుడు ఎండగా అనిపిస్తుంది అనాలనుకోండి, ఇట్ సీమ్స్ సన్నీ, లేదా ఇట్ సీమ్స్ హాట్. అరే వేడిగా అనిపిస్తుంది, ఇట్ సీమ్స్ అనాలి, ఇట్ పెట్టాలి అంతే. ఓకే, సపోజ్ ఓకే సార్. ఇట్ సీమ్స్ హాట్ అవుట్ సైడ్. చూడండి మీకు ఎలా వస్తుందో. ఇది బయట వేడిగా ఉంది. మీకు అలా అంటే ఇంగ్లీష్లో కొంచెం అటు ఇటు అవుతుంది. డోంట్ వరీ. ఇట్ సీమ్స్ రైనింగ్ అవుట్ సైడ్. బయట వర్షం పడుతుంది. ఇట్ సీమ్స్ అంటే అలా ఉంటుంది. ఓకే సార్. యా, సీమ్స్ అనేది నేర్చుకోండి, చాలా బాగుంటుంది. మీకు ఎప్పుడైనా అనిపించింది అనుకోండి, ఇట్ సీమ్స్ పెట్టేసి చెప్పేసేయచ్చు. అంటే ఇక్కడ చెప్తున్నారు ఎలా, ఇట్ సీమ్ టు స్మైల్ ఎట్ కెజియా, అంటే కెజియా వైపు నవ్వుతున్నట్టుగా అనిపిస్తుంది. ఓకే, ఓకే సార్. ఇట్ సీమ్ టు స్మైల్ ఎట్ కెజియా టు సే ఐ లివ్ హియర్. ఏం చెప్తుంది నవ్వుతూ, నేను ఇక్కడ ఉన్నాను నీకోసమే అన్నట్టుగా చెప్తున్నారు. ద ల్యాంప్ వాజ్ రియల్. ఓకే, నెక్స్ట్ వీఆర్ మూవింగ్ టు ద బోర్నెల్ చిల్డ్రన్ కుడ్ హార్డ్లీ వాక్ టు స్కూల్. ఇంత అందమైన హౌస్ ఉంటే ఇంక స్కూల్కి వెళ్తారా వాళ్ళు స్కూల్కి ఫాస్ట్గా వెళ్ళడం లేదు నెక్స్ట్ మార్నింగ్. ఓకే, ద బోర్నెల్ చిల్డ్రన్, ఈ బోర్నెల్ అంటే ఈ ప్లేస్ ఉన్నదాన్ని బర్నెల్ అంటాం అనమాట. ఓకే, అందుకే వాళ్ళ ఇంటి పేరు కావచ్చు ద బోర్నెల్ చిల్డ్రన్. మీరు చూడండి, అప్పుడప్పుడు మన తెలుగు వాళ్ళని కూడా అలా అంటాం, అరే ఈ అంగారా వాళ్ళు మన మాట వినర్రా అంటారా ఎవరైనా? అంటే ఆ ఫ్యామిలీ నేమ్ పెట్టేసి, అంటే నేను ఊరికే ఎగ్జాంపుల్ ఇచ్చాను, డోంట్ టేక్ ఇట్ మైండ్. ఓకే, ద బర్నెల్ చిల్డ్రన్, ఈ బర్నెల్ అనేది మేబీ వాళ్ళ ఇంటి పేరు అవ్వచ్చు. ఓకే, ద బర్నెల్ చిల్డ్రన్ కుడ్ హార్డ్లీ వాక్ టు స్కూల్ ఫాస్ట్ ఎనఫ్ ద నెక్స్ట్ మార్నింగ్. వాళ్ళు వెళ్ళలేకపోతున్నారు స్పీడ్గా. దే బర్న్ టు టెల్ ఎవ్రీబడి, వాళ్ళందరికీ చెప్పాలనుకుంటున్నారు. దే బర్న్ టు టెల్ ఎవ్రీబడి, టు డిస్క్రైబ్, to boast about their doll's house before the school bell rang. బెల్లు కొట్టేలోపు, ఓకే, టు డిస్క్రైబ్, టు టెల్ ఎవ్రీబడి, ఓకే, టు బోస్ట్ అంటే తెలుసమ్మా,
మీకు బోస్ట్ అంటే తెలుసా? బోస్ట్. హలో, బోస్ట్. సార్ ఓకే, మీరు గూగుల్ వాడుతున్నారనమాట. యా, గొప్పలు చెప్పుకోవడం. ఇక్కడ ఉంచోండి. ఎక్కువ ఒక ఇద్దరు వ్యక్తులు మాట్లాడుకుంటున్నప్పుడు ఎక్కువ తన గురించే చెప్తున్నాడు అనుకోండి, అది ఖచ్చితంగా బోస్ట్ అని అర్థం. నేను 10వ తరగతిలో ఉన్నప్పుడు అలా నేను తోపు, లేదా ఇంటర్లో ఉన్నప్పుడు 900 వచ్చాయి, 600 వచ్చాయి. ఇక ఎప్పుడు తోపు తురుము. ఇక ఏ విషయం మొదలెట్టినా అరే నా చిన్నప్పుడు అంటుంటాడు వాడు. లేదా ఆ అమ్మాయి అయినా సరే, మా ఇంట్లో మా అమ్మ ఇలా చేస్తుంది, అలా చేస్తుంది. అంటే వాళ్ళ అమ్మలో మళ్ళీ అంటే మన ఏంటి ఎక్కువ మన గురించి చెప్పుకుంటే బోస్ట్ అంట. అవన్నీ గొప్పలు చెప్పుకోవడమే కదా. అంటే అవసరం కొద్దీ చెప్తే నో ప్రాబ్లం. అరే మీ ఇంట్లో ఎలా చేస్తారో చెప్పు అంటే అప్పుడు నేను అడిగాను కాబట్టి చెప్పడం. నేను అడగకుండా కూడా చెప్తే దట్ ఈస్ బోస్ట్. అంటే ఈ పిల్లలు ఆ హౌసింగ్ అంతా చూడండి. ఎప్పుడైనా మనం చిన్నప్పుడు మన డాడీ సైకిల్ తెస్తేనే ఆ ఊరంతా వేసేసుకొని చెప్పేస్తాం, అరే మా డాడీ నిన్న కొన్నారా అని. ఇక కొత్త హౌస్ ఒకటి డాల్స్ హౌస్ వస్తే ఇంకా పిల్లలు ఊరుకుంటారా? ఇక స్కూల్ బెల్ కొట్టకముందే మొత్తానికి చెప్పేయాలని వాళ్ళు కుతూహలంగా ఉన్నారు. అంటే బర్న్డ్ అంటే అది మీనింగ్. ఇక్కడ కాలడం అని కాదు, బాగా ఉత్సాహంగా ఉన్నారనే ఉద్దేశం. లేదా ఎగ్జైటింగ్ ఉంది. యా, ఎగ్జైటింగ్. ది బర్న్ టు టెల్. యా, ఎక్కడున్నాం మనం? యా, ఇక్కడ ఉన్నాం. ఐ యామ్ టు టెల్ సెడ్ ఇజబెల్. ఇప్పుడు మనకి ఇజబెల్ అనే ఒక అమ్మాయి పేరు వచ్చింది. మన అమ్మాయి పేరా లేదా ఇది మామూలు ఒక వొకాబులరీ తెలుసుకోవాలంటే అక్కడ క్యాపిటల్ లెటర్ ఉంటుంది మనుషుల పేర్ల ముందు. దాన్ని బట్టి మనం ఇది క్యారెక్టర్ పేరు అని తెలిసిపోతుంది. ఓకే, సో ఇజబెల్ పేరు ముందు ఐ క్యాపిటల్ ఉంది కాబట్టి ఇది మనిషి పేరని మనం ఎప్పుడైనా తెలియనప్పుడు గుర్తించాలి, కొత్త టెక్స్ట్ చదువుతున్నప్పుడు కానీ. సో ఐ యామ్ టు టెల్ సెడ్ ఇజబెల్ బికాస్ ఐ యామ్ ద ఎల్డెస్ట్ అండ్ యూ టూ కెన్ జాయిన్ ఆఫ్టర్, బట్ ఐ యామ్ టు టెల్ ఫస్ట్. ఎవరు ఫస్ట్ చెప్తారంటున్నారు? ఎవరు చెప్తారట ముందు? ఇసబెల్. ఎందుకని? రీజన్ చెప్పించండి. బికాజ్ ఐ ఆమ్ ఎల్డెస్ట్. ఐఎమ్ ఎల్డెస్ట్ అండ్ యూ డూయింగ్ జాయిన్ ఇన్ ఆఫ్టర్. ఐ ఆమ్ ది ఎల్డెస్ట్ అంటే సపోజ్ నేనున్నాను, ఐ ఆమ్ ది ఎల్డెస్ట్ ఆఫ్ మై ఫ్యామిలీ అంటే చిన్నవారండి. నో, పెద్దవాళ్ళని. యంగెస్ట్ అంటే చిన్న అని. ఓకే, అంటే మీ ఫ్యామిలీ అనుకోండి. ఎక్కడైనా అంతే. ఎల్డెస్ట్ ముందు ది ఉంది కదా, అంటే ఇంకెవరు లేరని కదా అర్థం. సూపర్లేటివ్ కదా అది. ఓకే సార్. బికాస్ ఐ ఆమ్ ది ఎల్డెస్ట్ అంటే ది పెట్టి సూపర్లేటివ్ పెట్టారు అంటే ఇంకెవరు లేరని అర్థం. ఇజబెల్ అనే ఆవిడ చాలా పెద్దదట మిగిలిన వాళ్ళకంటే, కాబట్టి నేను పెద్దదాన్ని కాబట్టి నేను ముందు చెప్పాలి అంటున్నాను. ఓకే, అండ్ యూ టూ, ఇంకా మిగిలిన 2 ఉన్నారు పిల్లలు. మేబీ కెజియా, ఇంకొక అమ్మాయి పేరు ఇంకా రాలేదు, వచ్చింది చెప్తాను. అండ్ యూ క్యాన్ టు జాయిన్ ఇన్ ఆఫ్టర్, నా తర్వాత మీరు చెబుదురు కానీ, బట్ ఐ యామ్ టు టెల్ ఫస్ట్. ఓకే, ముందు నేను చెప్తాను అని చెప్తుంది. దేర్ వాజ్ నథింగ్ టు ఆన్సర్. ఓకే, ఇంకా ఆవిడకి ఎదురు చెప్పడానికి లేదు. అర్థమవుతుందా? ఇస్బెల్ వాజ్ బాసీ. ఆ అమ్మాయి బాస్ లాగా చేస్తుంది. బట్ షీ వాజ్ ఆల్వేస్ రైట్. ఆ అమ్మాయి ఎప్పుడు రైట్. అండ్ లోటీ అండ్ కెజియా న్యూ టు వెల్ ద పవర్స్ దట్ వెంట్ విత్ బీయింగ్ ఎల్డెస్ట్. ఇప్పుడు మనకి ఇంకొక పేరు, ఇది ముందే వచ్చింది కానీ నాకు పేరు అనిపించలేదు. ఓకే, లోటీ అనే అమ్మాయి అండ్ కెజియా, అందరూ అమ్మాయిలే ఉన్నారు ఇక్కడ. ఓకే, డోంట్ వరీ. లోటీ అండ్ కెజియా, మన కెజియా పరిచయం ఉంది కానీ లోటీ లేదు. సో వీళ్ళిద్దరూ ఎప్పుడు ఆవిడకి ఎదురు చెప్పేవాళ్ళు కదా, ఎందుకంటే వాళ్ళకి తెలుసు పెద్దవాళ్ళు అయితే ఎలా ఉంటారో వాళ్ళకి తెలుసు కాబట్టి. చూడండి, లోటీ అండ్ కెజియా న్యూ టు వెల్ ద పవర్స్ దట్ వెంట్ విత్ బీయింగ్ ఎల్డెస్ట్. పెద్దవాళ్ళుగా ఉంటే వాళ్ళ పవర్స్ ఎలా ఉంటాయో తెలుసు. దే బ్రష్డ్ త్రూ ద థిక్ బటర్ కప్స్ ఎట్ ద రోడ్ ఎడ్జ్ అండ్ సెడ్ నథింగ్.
Okay, they brushed through they brushed through the thick buttercups at the road edge and said nothing. Let me check it here. Somebody is calling. ఈ ఈ బటర్ కప్స్ అంటే మళ్ళీ బటర్ కప్లోనే ఇచ్చాడు చూడండి వీడు. ఐ డోంట్ అండర్స్టాండ్ దిస్ బటర్ కప్స్. ఓకే, ఓకే, మామూలుగా మనం గెస్ చేసి మీనింగ్ తీసుకోవాలనుకుంటే బటర్ కప్స్ని సపరేట్ కొడతాను. థిక్ బటర్ కప్స్. బటర్ కప్ అనే అవుతుంది సార్, నేను టైప్ చేశాను. ఓకే, సో యు ఆర్ ఆల్సో యూజింగ్ గూగుల్ వెరీ మచ్. వెరీ నైస్. యా, అంటే వాళ్ళు బటర్ అంటే మామూలుగా మనం వెన్నని బటర్ అంటాం. ఓకే, రెండు కలిపితే బటర్ కప్స్ అని వెన్న ఉన్న కప్స్ కావచ్చు. వాళ్ళు ఎక్కువ తింటారు కదా వెన్నతోటే, అంటే బ్రెడ్ జామ్ అవన్నీ బటర్తోనే తింటారు ఎక్కువ. సో వాటిని బ్రష్ బటర్ మిల్క్ సార్. మిల్క్ అనలేదు కదా, ఇది కప్స్ ఉండేది. ఓకే, వెన్న కప్పులు. ఎస్, అవి చూడండి, బ్రష్డ్ త్రూ ద థిక్ బటర్ కప్స్ అట్ ది రోడ్ ఎడ్జ్ అండ్ సెడ్ నథింగ్ అంటే ఏం లేదు. ఆ రోడ్ సైడ్లో అవి వేసి మేబీ గట్టిగా అలా తొక్కడం కానీ గట్టిగా లాగడం కానీ చేసి, మీకు కోపం వచ్చి ఏం చేస్తారు? ఇప్పుడు ఇజబెల్ నేనే చెప్తాను అంటుంది, వీళ్ళిద్దరిని చెప్పనీయట్లేదు. అప్పుడు మీరు చూడండి, కాలుతో గట్టిగా తన్నడం కానీ దేన్నైనా చిన్న వస్తువులను తన్ని మీరు సైలెంట్గా ఉంటారు. అవునా? సో అదే ఇక్కడ చేస్తున్న మీనింగ్ వస్తుంది. ఓకే, సెడ్ నథింగ్, ఇంకేం చెప్పలేదు. అండ్ ఐఎమ్ టు చూజ్ హూ ఈజ్ టు కమ్ అండ్ సీ ఇట్ ఫస్ట్. ఓకే, ఎవరు రావాలి ఎవరు చూడాలి కూడా నేనే చూజ్ చేస్తాను అంటుంది. హూ ఈజ్ టు కమ్ అండ్ సీ ఇట్ ఫస్ట్. మదర్ సెడ్ ఐ మైట్. For it had been arranged that while the doll's house stood in the courtyard, they might ask the girls at school, two at a time, to come and to look. Okay, to come and look. Two at a time అంటే చూడండి, స్కూల్లో గర్ల్స్ని ఇద్దరు ఒకసారి వచ్చి చూసి వెళ్ళమని చెప్తారట. నాట్ టు స్టే టు టీ టైం అంతవరకు ఉండకూడదు, తొందరగా వెళ్ళిపోవాలి. ఓకే, నాట్ టు స్టే టు టీ అఫ్ కోర్స్, ఆర్ టు కమ్ ట్రైప్సింగ్ త్రూ ద హౌస్, దూరంగా ఉండి చూడాలి. ఈ ట్రైప్సింగ్ అంటే అదే. బట్ జస్ట్ టు స్టాండ్ క్వైట్లీ ఇన్ ద కోర్ట్ యార్డ్. ఎక్కడ ఉండాలి? కోర్ట్ యార్డ్లో. బట్ జస్ట్ టు స్టాండ్ క్వైట్లీ, చాలా నిశ్శబ్దంగా కోర్ట్ యార్డ్లోనే దూరంగా ఉండి చూసి. వైల్ ఇజబెల్ పాయింటెడ్ అవుట్ ద బ్యూటీస్ అండ్ లోట్టే అండ్ కెజియా లుక్డ్ ప్లీజ్డ్. ఇజబెల్ వాటి గురించి చెప్తుంటే వాళ్ళిద్దరూ చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. But hurry as they might, by the time they had the tarred palings of the boys' playground, the bell had begun to jangle. Okay, bell కొట్టారు ఆ టయానికి. నెక్స్ట్, the only just had time to whip off their hats. చూడండి, వాళ్ళు ఎక్కువ మేబీ ఎందుకు పెట్టుకుంటారో తెలియదు. ఐ విల్ ఫైండ్ అవుట్ ద రీజన్. ఎక్కువగా ఇంగ్లీష్ వాళ్ళు హ్యాట్స్ వాడతారు, ఒక రకమైన హ్యాట్స్. లెట్ మీ షో యూ సమ్ ఇంగ్లీష్ బ్రిటిష్ హ్యాట్స్. Hats wearing by school children, British. Generally they used to wear like that. Okay, maybe these people are having, yeah, we don't know why do they wear. Maybe for they are having cold season always, mostly very much cold, అందుకని వీళ్ళు ఇలా క్యాప్ పెట్టుకుంటారేమో అనిపిస్తుంది. దాన్ని నేను రీసెర్చ్ చేసి చెప్తాను, ఊరికే అలా గెస్ చేయడం కంటే. I will find out why they are using caps. Okay, let me finish with this. ఇక్కడ ఆపేద్దాం, ఎక్కువ చెప్పుకున్నా మనం we will get bored. But just to stand quietly in the courtyard while Isabel pointed at the beauties and Lotte and Kezia looked pleased. ఇక్కడ చెప్దాం. But hurry as they might, by the time they had reached the tarred palings of the boys' playground, the bell had begun to jangle. వాళ్ళు బాయ్స్ ప్లే గ్రౌండ్ దాకా వచ్చేసరికి బెల్ కొట్టారు. ద ఓన్లీ జస్ట్ హ్యాడ్ టైమ్ టు విప్ ఆఫ్ దేర్ హ్యాడ్స్ అండ్ ఫాల్ ఇన్ టు లైన్ బిఫోర్ ద రోల్ వాజ్ కాల్డ్. ఓకే,
మనం రోల్ అంటాం. ఎప్పుడైనా చూడండి, మీరు అందరూ ఒక వరుసలో నిలబడి ప్లెడ్జ్‌కి నిలబడతారు చూసారు ఉదయాన్నే అసెంబ్లీకి. దాన్ని రోల్ అంటారు. అక్కడ టైం కొంచెం ఉంది. ఓకే. బెల్ కొట్టేశారు. నెవర్ మైండ్. ఇజబెల్ ట్రైడ్ టు మేక్ అప్ ఫర్ ఇట్ బై లుకింగ్ వెరీ ఇంపార్టెంట్ అండ్ మిస్టీరియస్ అండ్ బై విస్పరింగ్ బిహైండ్ హర్ హ్యాండ్ టు ద గర్ల్స్ నియర్ హర్, గాట్ సంథింగ్ టు టెల్ యూ ఎట్ ప్లే టైమ్. ఆ ప్లెడ్జ్ చేస్తున్న టైంలో, అంటే ఉదయాన్నే మన అందరిని అసెంబుల్ చేస్తారు కదా, ఆ దగ్గరున్న ఒక అమ్మాయికి చెప్తుంది, అరే ప్లే టైంలో నీకు ఒక విషయం చెప్పాలి, గట్ సంథింగ్ టు టెల్ యూ ఎట్ ప్లే టైమ్. ఇక్కడి నుంచి మనం రేపు చెప్పుకుందాం. ఈజ్ దట్ ఓకే? ఇక్కడ 60 దగ్గర మనం ఓకే సార్. ఐ డోంట్ వాంట్ టు స్ట్రెచ్ ఇట్ లాంగ్. మనం ఎక్కువ తోటి చెప్పుకున్నా వీ విల్ గెట్ బోర్. సో ఇక్కడ చూడండి, ఆ ల్యాంప్ మేబీ వాట్ ఈస్ దిస్, మేబీ దిస్ ఈస్ ద ల్యాంప్. ఇక్కడ ఎవరున్నారు బాస్? మేబీ షీ ఈస్ ద బాస్. బొమ్మ కనిపిస్తుందా? ఇక్కడ ఎస్ సార్. కనిపిస్తుంది సార్. ఫిజియాలజీ వీళ్ళిద్దరు కావచ్చు, దూరంగా ఉన్నారు, లేదా వీళ్ళు చూడడానికి వచ్చిన వాళ్ళు కావచ్చు. డాల్స్ హౌస్. ఇక్కడ డాల్స్ హౌస్ లేదు. ఇక్కడ చదువుదాం. ఇక్కడ ఏం రాయలేదు, కింద ఏదో మ్యూజియం అని రాశారు. ఓకే. యా వీఆర్ హౌ మెనీ పేజెస్ దేర్? 1 2 3 4 5 6. యా ఇట్ లీడ్స్ టు 2 more or 3 more days. నో ప్రాబ్లం. మనం ఎన్ని పేజీలు చెప్పుకున్నాం, ఎన్ని రోజులు చెప్పుకున్నాం అనేది దట్స్ నాట్ కౌంటబుల్. ఎంత నేర్చుకున్నాం అన్నదే కౌంటబుల్. ఈజ్ దట్ ఓకే? ఇది ఎన్ని రోజులైనా నడవనివ్వండి, మనం ముందే అయిపించుకొని పరిగెత్తేది ఎక్కడికి ఏం లేదు. సో నెమ్మదిగా ఈ పాటను అర్థం చేసుకుంటూ వెళ్దాం. ఎన్ని రోజులైనా అవనివ్వండి. ఐ విల్ స్టాప్ షేరింగ్ నౌ. సో డూ యూ లైక్ వాళ్ళ డాల్స్ హౌస్ గురించి చెప్పడం మీకు నచ్చిందా? నచ్చింది సార్. యా, నేను వినలేదు. ప్రామిస్ చేశారు, దే విల్ రైట్ అబౌట్ దేర్ డ్రీమ్ హౌస్. నేను కూడా రాశాను, రేపు చెప్తాను. టుడే దెర్ ఈజ్ నో టైం. రేపు వాళ్ళు ఎవరైనా ఫెయిల్ అయితే నాది ఇంక్లూడ్ చేస్తాను, లేదంటే మీరే. నేనైతే చేయలేదు అనకుండా ఉండడం కోసం చేశాను, మీకు వాట్సాప్ చేస్తాను. అంటే మీకు చెప్పి నేను చేయలేదు అనుకోండి, అప్పుడు సార్ చెప్తాడు కానీ చేయడు అనే నమ్మకం పోతుందని 1 గంట కూర్చొని డయాగ్రామ్ బొమ్మేసి రాశాను. ఓకే. సో 1 hour I have spent time for the dream house. జనరల్లీ నిజంగా కట్టుకోవాలంటే మనం సంవత్సరాల తరబడి 2-3 years కడతాం. 1 గంట కూర్చొని బొమ్మ గీసుకోలేమా మన ఇష్టమైన హౌస్ గురించి? సో ఇట్స్ నాట్ వేస్ట్ ఆఫ్ టైమ్, ఇట్స్ అబౌట్ అవర్ డ్రీమ్స్. యా, ఐఎమ్ వెరీ హ్యాపీ దెర్ ఆర్ 10 students. ఇంకా మీరు ఏమన్నా చెప్పదలుచుకున్నారా? సార్ మీకు పెట్టాను చూడండి సార్ వాట్సాప్ లో డ్రీమ్ హౌస్ గురించి. పర్లేదు, అయినా నువ్వు రేపు చెప్పాలే, అలా పెట్టేసి సైలెంట్గా ఉండకూడదు. పెట్టాను కదా సార్, మళ్ళీ చెప్పాలా? చెప్తే ఇంకా నీకు ఫీల్ అవుతావు కదా. ఇప్పుడు చూడండి, మీ డ్రీమ్ 10 మందికి చెప్పినప్పుడు ఆ హ్యాపీనెస్ వేరుంటుంది. అసలు మనిషి ఎందుకు చెప్పు, ఇతరులకు చెప్పుకోకుండా సైలెంట్గా ఉండొచ్చు కదా, అవునా కాదు? మనిషి అంటేనే సోషల్ హ్యూమన్ బీయింగ్. అందుకే ఫేస్బుక్లు, వాట్సాప్లు ఇవన్నీ ఎందుకు వచ్చాయి, స్టేటస్లు ఎందుకు వచ్చాయి? చెప్పుకోవడానికే కదా. ఎదుటి వాళ్ళకి తెలియడం కోసం. మరి నువ్వు ప్రజెంటేషన్ చేయకపోతే మా అందరికి ఎలా తెలుస్తుంది? సార్ డేటా బ్యాలెన్స్ అయిపోవడానికి నా మరి 2 GB ఏం చేసుకుంటావు? 1.5 GB సార్. 5 GB వేస్తున్నావా? 1.5 సార్. 1.5 కొంచెం ఒక 50 రూపాయలు తేడా ఉంటుందమ్మా 2 GBకి 1.5. కాదు సార్, 1 GB ఎక్కువ సార్. నాకు 1 GB కూడా అవ్వదు సార్. ఇంకా అన్ని క్లాసులు సరిపోతున్నాయా? సరిపోతున్నాయి సార్. నెక్స్ట్ మంత్లో 2 GB వేయించుకో, చెప్పలేం కదా. రేపే అయిపోతుంది సార్ బ్యాలెన్స్. 1.5కి 2 GBకి తేడా ఒక 50 రూపాయలే, 49 రూపాయలు సంథింగ్ డిఫరెన్స్ ఉంటుంది అంతే. అంతే సార్. 300 సార్. వేయించుకుంటే నీకు అన్ని క్లాసులు జరిగినా మళ్ళీ వాట్సాప్, యూట్యూబ్ చూసుకోవడానికి నీకు బ్యాలెన్స్, డేటా బ్యాలెన్స్ మిగులుద్ది కదా. సార్ అన్ని చూసిన 1 GB మిగులుతుంది సార్. ఇంకా గాడ్, అంటే మేము క్లాసెస్ సరిగా తీసుకోవడం లేదా? అంటే నీ డేటా బ్యాలెన్స్ అయిపోయే విధంగా కూడా మేము చేయడం లేదు. అయ్యో. సార్ ఇంకా ఎక్స్ట్రా వేయించుకోండి సార్.
1 GB 50 MB సార్ మాది. ఓకే. దట్ మీన్స్ నో డేటా ప్రాబ్లమ్స్. కానీ మరి ఎందుకు ఎక్కువ మంది జాయిన్ అవ్వడం లేదు? డేటా అంతా సరిపోతుంది. 10 మందే వస్తున్నారు. మనకేమో లిస్ట్‌లో చూస్తే 48 మంది ఉంటారు. అందరికి సిగ్నల్ ఉండవు కదా సార్ మరి. డేటా ఉన్నా సిగ్నల్ లేదు కదా సార్. నాకు తెలిసి సిగ్నల్ లేకుండా ఉన్న ఊర్లు ఏమీ లేవు. అయితే మా ఊరు వచ్చి చూడండి. సార్ మాది ఉంది సార్, మా ఊరు ఉంది సార్. మీ ఊరుంటే నువ్వు మరి ఎట్లా? నువ్వు అటెండ్ అవ్వడం కోసం ఆకివీడు వచ్చావా? అవును సార్. అబద్ధం చెప్తున్నారు రవీంద్ర. నువ్వు మీ ఊర్లోనే ఉండి ఆలపాడులో ఉన్నాను సార్. నిజం సార్, పని మీద వచ్చాను సార్ ఆలపాడు. ఓకే. ఓకే. నేను దీన్ని కూడా ఒక టైం తీసుకొని మీ ఊరు వచ్చి టెస్ట్ చేస్తాను. ఎందుకంటే అబద్ధాలు చెప్పే వాళ్ళు కూడా ఉంటారు. మీ ఊరు వచ్చి ఏది పని చేయడం లేదో కనుక్కుంటాను. ఓకే సార్. Yeah, with this we end today. We will continue tomorrow. ఓకే సార్. ఓకే సార్. You enjoyed this. Yeah, bye. బాయ్ సార్. Yeah, bye. బాయ్ సార్. Bye everyone. We will meet tomorrow. If you want to continue, I will.